మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో సెప్టెంబర్ మాసం మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? చంద్రగ్రహణం కూడా ఈ నెలలో ఉంది. దీని తాలూకు ఇంపాక్ట్ కావచ్చు, ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా కలిసి రాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకురావాలి? సెప్టెంబర్ మాసం ముఖ్యంగా ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న గమనిక ఏంటంటే, నా తరపు నుంచి ఎవరిదైనా పుట్టినరోజులున్నా, సెప్టెంబర్ మాసం మొత్తంలో ఎవరైనా పుట్టినరోజులున్నా, పెళ్లి రోజులున్నా వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. అయితే కనుక మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వారి గురించి కనుక మనం ఆలోచించినట్టయితే, మిథున రాశి వారి గురించి మనం చూసినట్టయితే కనుక, ఈ మిథున రాశి వారికి మామూలుగా వీరికి గోచారం ఉంటుంది. గోచారం అంటే దానికి తాత్పర్యం ఏంటంటే, మనం పుట్టినప్పుడు ఏర్పడేటువంటి రాశి, లక్షణాలు, నక్షత్రము, గ్రహరీత్యా ఏముంది, ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఇది గోచారం అంటారు. అందరూ చాలామంది నేను చూశాను, గోచారం అంటే ఏంటి, గోచారం అంటే ఏంటి, గోచి పెట్టుకు తిరగాల అనే టైప్లో ఉన్నారనమాట. గోచారం అంటే దాన్ని గోచారం అంటారు మన సాంస్క్రిట్లో. గోచారం అంటే క్లుప్తంగా, గోచారం అంటే వివరంగా, గోచారం అంటే మనము స్థాపన, గోచారం అంటే అక్కడ మొదలైంది, ఇన్ని అర్థాలు వస్తాయన్నమాట. అది గోచారం అంటే, గోచి కాదు. గోచారం అంటే అర్థం ఏంటంటే ప్రారంభం, ఆరంభం, ఇవన్నీ గోచారం అంటారు. ఆ ఒక పరిస్థితిని బట్టి అక్కడ దానికి పదం ఏంటంటే గోచారం. ఇది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇకపోతే ఈ యొక్క మిథున రాశి పుట్టుగానే వచ్చేటువంటి గోచార ప్రకారంగా మనకి ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది చూసినట్లయితే, ఆ ఒక పరిస్థితి వారికి ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ కూడాను ఈ యొక్క మిథున రాశి వారికి వీరి యొక్క లక్షణం ఒకటి ఉన్నది. అది గొప్పదా కాదో నాకు తెలియదు, కానీ వీరి లక్షణం చాలా ఉంటుందన్నమాట. వీరు ఏంటంటే, ఎవరినైనా ఇట్టే బుట్టలో పడేసుకుంటారు. ఎవరైనా వింటే మళ్ళీ ఏంటి గురువు గారు మమ్మల్ని ఇలా అంటున్నారు అంటారేమో. అంటే మంచితనంతోనే, చెడ్డతనంతో కాదు. ఎవరినైనా ఇట్టే లాగేస్తారు. ఎవరినైనా ఎట్లా ఉంటారంటే, మనకి నచ్చినటువంటి దేవుని విగ్రహం ఉంటుంది, దానికి మంచి అలంకరణ చేస్తే ఎలా ఉంటుంది, కళ్ళు రెండు తిప్పకుండా కళ్ళు మూస్తే ఇంకా లేట్ అయిద్దేమో అన్నట్టుగా అలానే చూస్తుండిపోతాం. అదే విధమైనటువంటి లక్షణం ఈ యొక్క మిథున రాశి వారిది. ఎలాంటి వాళ్ళనైనా, ఇప్పుడు మిథున రాశి వారిని ఎవరైనా కొట్టాలి అనుకొని బాగా కోపం తెచ్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయనకి వెళ్ళగానే కొట్టలేము, అసలు వాళ్ళ మొహం చూడగానే కొట్టలేము మనం. ఎందుకంటే వాళ్ళలో తెలియని ఒక అమాయకత్వం, తెలియని ఒక చైతన్యం, తెలియని ఒక ఏమో తెలియదు, ఆడికి వెళ్ళగానే ఆ కోపం అంతా తగ్గిపోతుంది. అందుకే ఎవరైనా రాశిలో ఆ రాశి లక్షణాలు తగ్గట్టుగా పడ్డా పడకపోయినా, అంటే వీరికి కంపాటబిలిటీ అంటారు. మ్యారేజెస్లో మనము 36/36 అని చూస్తాం పాయింట్స్, మినిమం 18 రావాలి. అలా పాయింట్స్ కలవకపోయినా మిథున రాశి వారిని చేసుకోవచ్చు. ఎందుకంటే మిథున రాశి వారు ఉన్నటువంటి ఇంట్లో ఎలాంటి క్రైమ్కి చోటు ఉండదు. మిథున రాశి వారు ఉన్న ఇంట్లో తగువులకి చోటు లేదు, ఆప్యాయతకి మాత్రమే ఉంటుంది. మనం తట్టుకోలేము. అయితే ఈ మిథున రాశి వారికి కూడా రోజులు వస్తాయి. ప్రతి వారికి ఒక రోజులు వస్తాయి కదా, అలానే వారికి కూడా కొన్ని రోజులు వస్తాయి. వారికి వచ్చాయి. ఇప్పుడు మిథున రాశి వారికి కూడా విదేశాలకు వెళ్తారు, మిథున రాశి వారు కూడా రాజకీయాల్లో ఉంటారు, మిథున రాశి వారు కూడా సినిమా రంగాల్లో ఉంటారు. అన్ని రంగాల్లో కూడా ఏర్పరచుకొని మిథున రాశి వారు కూడా ఉన్నారు. వీరు కూడా మంచి మనుషులే. కాబట్టి మిథున రాశి వారు ముఖ్యంగా ఆర్కిటెక్చర్లోను, రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ జనాన్ని అట్రాక్ట్ చేసేటువంటి తత్వం ఎలాంటి రంగాల్లో ఉంటాయి, కాస్మోటిక్స్, ఫ్యాన్సీ, బట్టల షాప్స్, గోల్డ్, సిల్వరు, ఇలా ఫ్యాషన్ డిజైనర్స్ రంగాలు, సినీ రంగం, రాజకీయ రంగం, అంటే ప్రజలతో కూడినటువంటి వ్యవహార నిమిత్తంగా ఉన్నటువంటి మార్కెటింగ్ రంగాలు, బ్యాంకింగ్ సెక్టార్సు, ఈ అన్ని రంగాల్లోనూ ప్రజలతో కూడినవే. అన్ని రంగాల్లో కూడా రాణించగలిగినటువంటి సత్తా, నైపుణ్యం, ఆ ఒక తత్వము అన్నీ కూడా అలవర్చుకొని ఏదైతే బహుబలిలో విద్యలని నేర్చుకొని యుద్ధానికి వెళ్తారు చూసారా, అదేవిధంగా వీరు అన్ని రకాల విద్యలు నేర్చుకొని పర్ఫెక్ట్గా, మళ్ళీ సగం సగం కాదు, అన్నీ నేర్చుకొని ఉంటారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే బాధ్యత, అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే నమ్మకం, అన్నిటికన్నా గొప్ప విషయం అంటే మోసం చేయని తత్వం. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవి నేర్చుకున్నారు ముందు, ఖచ్చితంగా వీరు రాణిస్తారు. కష్టాలున్నా ఏమవ్వదు, ధైర్యంగా ముందుకు ఎదుర్కొంటారు. ఇవన్నీ కూడా వీరికి ఈ మాసంలోనే మొదలవుతున్నాయి. అయితే వీరికి చిన్న అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోవాలి. చిన్నపాటి పరిశ్రమలు వచ్చినా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరో వస్తారు,
ఒక కంపెనీనే చేతిలో పెడతారు బాధ్యతలుగా. అంటారు వీరు, ఏంటండి మాకు అసలు కంపెనీని ఇచ్చారు, నాకు కనీసం సిస్టమ్ రాదు, కంపెనీ చేతిలో పెడుతున్నారు అంటారు. సిస్టమ్ నొక్కే వాళ్ళు నీ కింద చాలామంది ఉంటారు, కంపెనీ మెయింటైన్ చేసే వాళ్ళు ఉండరు. ఆ రంగాల్లో రాణించేదానికి వీళ్ళు ఉన్నారు. అక్కడ వీరికి CEO కావచ్చు, MD కావచ్చు, HR అవ్వచ్చు, కానీ వీరందరికీ సిస్టమ్తో పని లేదు కదా. సిస్టమ్తో పనిచేసే వాళ్ళు చాలామంది దొరుకుతారు, కానీ మేనేజ్ చేసేవాళ్ళు దొరకరు. అందులో వారే వీరు. ఎవరు? మిథున రాశి వారే. అందుకే కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి, వీటికి ఆర్గనైజ్ చేసే తత్వం ఉన్న వాళ్ళని, వాళ్ళు కూడా మూర్ఖత్వం కాదు ఇది, వారు కూడా గమనించండి కావాలంటే. వారు ఎంప్లాయీస్ పర్సనల్ సెక్రటరీని, వారికి PAల్ని, అకౌంట్ చూసేటువంటి CAల్ని వాళ్ళని ఏం చేస్తారంటే, అమ్మ మీ డేట్ ఆఫ్ బర్త్ను రిజ్యూమ్ పంపించండి అని కలగలు చెప్పేస్తారు. తర్వాత వీళ్ళు ఏంటంటే మాటలు పెట్టి డేట్ ఆఫ్ బర్త్ వచ్చినారమ్మా, ఏది ఆధార్ కార్డు అని పుట్టిన డేట్ సర్టిఫికేట్ పంపేయండి అంటారు. అనగానే ఎవరైనా కర్మ జాలక అందులో మిథున రాశి వారు ఉన్నారా, వారికి ఇంటర్వ్యూ లేదు. ఇక ఏదో నామకి వాస్తే ఇంటర్వ్యూ చేస్తారు అంతే తప్పితే వాళ్ళని ఖచ్చితంగా వాడేస్తారు. ఎలా అంటే వారి అంటే నైపుణ్యం ఎవరికి ఉండదు కాబట్టి అవి అన్ని అవకాశాలు కూడా ఇవన్నీ చెప్తున్నారు గురువు గారు ఏదో ఉప్పి పొందడానికి కాదు, ఇవన్నీ వాస్తవాలు. కావాలంటే పరిశీలన చేస్తే 100కి 99% వీరే ఉంటారని నేను చెప్పే రంగాల్లో. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో మళ్ళీ కూడా వీరికి అలాంటి అవకాశాలే వస్తాయి. అది వాడు 7వ క్లాస్ చదవనియండి, 17వ క్లాస్ చదవనియండి, ఇలాంటి రంగాల్లో అవకాశాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా వారికి ఈ సద్వినియోగం చేసుకోవాలి. ఎలా వస్తాయి? 7వ క్లాస్ చదివేవాడు కంటే అత్త మామలది ఏదైనా షాపులు ఉంటాయి, అత్త మామలది ఏదైనా కంపెనీలు ఉంటాయి, వీటిని తీసుకెళ్ళి పెంచుకుంటారు, ఆస్తి అంతా వీడికి రాసిస్తారు. అప్పుడు ఏమవుతుంది? అట్లా వస్తాయి. అంటే వీళ్ళకు గురువు గారు చెప్పారు 7వ క్లాస్ ఉంది మా అబ్బాయిది, మిథున రాశి ఉంది, మా అబ్బాయికి ఎలా అవకాశం వస్తుంది అనుకుంటారు. వారికి చెప్తుంది అనమాట. అట్లనే చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే బాధ్యతలు, విధానం అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో వీరికి అద్భుతమైన పరిహారాలు అయితే ఉన్నాయి కూడా. వైవాహిక జీవితం ఎలా ఉండిపోతుంది? పెళ్ళి, వైవాహిక జీవితం అంటే పెళ్ళి అయిన తర్వాత వీరు ఉన్నటువంటి మంచితనం ఏం చేస్తంటే ఎదుటి వాళ్ళకి పడదు. కాబట్టి మిథున రాశిలో పుట్టిన వారికి భార్యాభర్తల మధ్యన ఎడబాటు దూరం చాలామందిలో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వీరికున్న సెన్సిటివ్ తత్వం కావచ్చు, వీరికున్న ఆరాధ్యం కావచ్చు, వీరు ఏంటంటే వెళ్ళాలి, చెప్పులు వేసుకు వెళ్ళాలని ఒకే రకమైన ఒక పద్ధతి పెట్టుకుంటారు. ఆ పద్ధతి ప్రకారంగా అందరూ ఉండాలి అనేది లేదు కదా. అలానే వీరికి ఉండాలని లేదు కాబట్టి వీరిలో ఎడబాటు దూరం అనేది ఉంటుంది. కానీ వారికి కూడా సందర్భంగా ఏంటంటే మూడో వ్యక్తి లేకుండా మనం ఒక అడుగు తగ్గినా పర్వాలేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక అన్నీ తగ్గించుకొని వెళ్ళేసి భార్య అయినా భర్త అయినా ఇంకా రా నిన్నేమనను, నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్తే ముందు వీరి దగ్గరికి వచ్చేదానికైతే ఖచ్చితంగా అవకాశాలు మెండుగా ఉన్నాయి. కర్త జీవితంలో కోర్టు దాకా వెళ్ళేటువంటి సదుపాయాలు వీళ్ళు పెట్టుకోవద్దు. అక్కడ దాకా వెళ్తే ఖచ్చితంగా విడాకులే అవుతాయి. అందుకని పెద్ద మనుషుని పిలుచుకుని కూర్చోబెట్టుకుని మాట్లాడుకుంటే కనుక సానుకూలంగా అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతుంది. నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? వ్యాపారస్తులు అయితే కొనసాగించవచ్చు, కొత్త వ్యాపారాలు అయితే పెట్టకూడదు. 3 మాసాల వరకు, నవంబర్ 23 తారీఖు దాకా కొత్త వ్యాపారం పెట్టడానికి మిథున రాశి వారికి అంత అనుకూలంగా లేదు. వ్యాపారం ఆల్రెడీ చేస్తున్నటువంటి వ్యాపారాలు అయితే కొనసాగించవచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతగా కలిసి వచ్చేలైతే లేవు. ఇకపోతే విద్యార్థులకైతే మంచి రంగాల్లోనే ఉంటారు. వీరికి విద్యార్థులకు కనుక ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటే కనుక వారికి ఇంటర్న్షిప్లో కావచ్చు, స్కాలర్షిప్లో కావచ్చు, ఏదైనా మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అలానే వీరికి క్యాంపస్ సెలక్షన్లో కూడా జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చిన్న జాబ్ ఇది, పెద్ద జాబ్ ఇది కాకుండా ప్రతిదీ మనం సద్వినియోగం చేసుకున్నట్టయితే కనుక విదేశాలకు కూడా రానున్నటువంటి కాలంలో లేదు అనుకుంది. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కనుక అక్కడ యూనివర్సిటీ సీట్లు కావాలనుకుంటే కనుక 15వ తారీఖు తర్వాత, సెప్టెంబర్ 15వ తారీఖు తర్వాత వీరు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి లభించేలా ఉంటుంది. కాబట్టి జాబ్లో గ్రోత్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మాత్రం వీరు ప్రయత్నం చేయాలి. స్థానచలనం కలిసి వస్తుందంటారా? లైక్ ఒక కంపెనీలో ఉంటారు, వేరే కంపెనీ మారాలా వద్దని డౌట్లో ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏమని చెప్తారు? ఖచ్చితంగా 22వ తారీఖు తర్వాత వీరికి కంపెనీలు మారేటువంటి అవకాశం నోటీస్ పీరియడ్ కూడా చాలా మంది కనిపిస్తున్నారు నాకు. ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు, బాధ చెందాల్సిన పని అయితే లేదు. వారందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అందులోనూ ఈ మాసంలో అయితే వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. 7వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపు వీరికి మంచి సానుకూలమైనటువంటి సదుపాయాలు, అవకాశాలు వీరికి మెండుగా ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ కూడా అందిపుచ్చుకునే జాబులోనే వీరికి ముందుకు వెళ్ళేలాగా ఉంటుంది. కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్లుగా ఎవరైనా ఉంటే వారికి కూడా కొంచెం బాగుందని చెప్పొచ్చు. ఇకపోతే ఆరోగ్య సమస్యలు అయితే వీరికి హార్ట్కి సంబంధించి, లివర్కి సంబంధించి, అలానే బాడీలో అవయవాలు ఏవైతే ఉంటాయో వాటి లివరు, కిడ్నీస్ సంబంధించినటువంటి కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకొని
కొంచెం నొప్పి కొంచెం రాగానే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం లాంటివి చేస్తే కనుక ఆ గండాల నుంచి బయటపడేయటం అదృష్టం అవకాశం కూడా మెండుగానే వీరికి కనిపిస్తూ ఉంది. గురుగారు, గ్రహస్థితి బట్టి పలానా రాశి వారికి బాగుందంటే బాగుందని చెప్తారు, లేదంటే అంతగా బాగాలేదని చెప్తారు. బట్ గురుగారు మీరు బాగుందని చెప్తున్నారండి, అసలు మాకు ఏ విధంగా కలిసి రావట్లేదు, కష్టాలు పడుతూనే ఉన్నాం అని అనే వాళ్ళు ఉంటారు, కింద కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఏంటి అసలు ఓవరాల్గా తప్పు ఎక్కడ జరుగుతుంది? ఒక రాశిలో గ్రహాలు 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఛాయాగ్రహ 11 గ్రహాలు ఏవి ఉన్నాయో వాటి ఒక స్థితిగతులు, వాటి ఒక పర్యవేక్షణ, అవి స్థాన చలన మారే తత్వం, ఇవి రకాలుగా చూసిన తర్వాతనే ఆ రాశికి ఎలా ఉంటుంది, వాటి ఒక పరిహారాలు ఏంటి, వాటి ప్రతిబింబం ఏంటి, అవి ఎలా నడుస్తాయి అని చెప్పేసి అనలైజ్ చేసిన తర్వాతనే మనం ప్రజల వద్దకు వచ్చి చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా నాకు వేరేలా జరుగుతుంది గురువుగారు, మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి, లేదు మీరు తప్పు చెప్తున్నారు అనుకునే మూర్ఖులు కూడా కొంతమంది ఉంటారు. వీరందరికీ ఏంటంటే నేను చెప్పాలనుకుంది, గురువు గారు చెప్పేది చూసే చెప్తారు. 10 మందితో కూడిన విషయం అంత ఈజీగా మనిషిని హిప్నటైజ్ చేయలేరు. వాళ్ళని మోటివేట్ చేస్తే వీళ్ళకి ఏం డబ్బులు రావు. కాకపోతే ఉన్నది ఉన్నట్టే చెప్తారు. కాకపోతే అలా నా జీవితంలో జరగట్లేదు అనుకుంటే వారికి గ్రహరీత్యా కాకుండా, జాతకరీత్యా కాకుండా శత్రు భయమో, శత్రు పేడో, లేకపోతే ఎవరో తెలియనటువంటి వ్యక్తులో, తెలిసినటువంటి వ్యక్తులో, ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి అమ్మాయో అబ్బాయో వారి పైన ఏదైనా చెడు ప్రయోగం చేయించవచ్చు. దానివలన వారు అష్టదిబ్బంలోకి వెళ్ళిపోవటం జాతక ప్రకారంగా పోతుంది. అప్పుడు జాతక ప్రకారంగా అవ్వదు. ఇప్పుడు జాతక ప్రకారంగా ఈరోజు మీకు సన్మానం చేయాలని ఉంటుంది. పొద్దున్న లేవడంతో కళ్ళు తిరుగుతాయి, కడుపు నొప్పి వస్తుంది, జ్వరం వచ్చిద్ది, వాంతులు విరోచనాలు అవుతాయి. దానికి గ్రహం ఏం చేస్తుంది? దాని పంతులు గారు గురువు గారు ఏం చేయలేరు కదా. అది నీ కర్మ. కర్మ అంటే ఏంటి అంటే మనం చేసుకునేటువంటి క్రియల్లో కొంత ఉంటుంది, ఎదుటివారు మనల్ని ఎదిగే దానికి ఓర్చుకోలేక చేసేటువంటిది కొంత ఉంటుంది. అలా ఏదైనా నీ మీద చెడు ప్రయోగం జరిగిందేమో, దానివల్లనే గురువుగా చెప్పింది జరగట్లేదు నీ లైఫ్లో. కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో గురువులు ఉన్నా, లేదా నాలాంటి గురువుల దగ్గరికైనా వాళ్ళు సందర్శిస్తే ఖచ్చితంగా వారికి మంచి పరిహారాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని లేదు, ప్రతి ఒక్కరికి నేను చెప్పింది జరగాలని లేదు. ఎందుకంటే జరగలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో నెగిటివ్ ఉందని అర్థం. కాబట్టి వారు ఎక్కడైనా చూపించుకుంటే దాని ప్రకారంగా పరిహార మార్గాలు అయితే వారికి ఖచ్చితంగా లభిస్తాయి. ఓకే, ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఈ రాశి వాళ్ళు? ఈ రాశి వారికి ఎవరికైతే ఉందో వీరికి మనం చెప్పినట్టుగానే మనకి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి దేవునితో సమానంగా దేవుని వద్ద ఉంచేసి ఆ ఒక దేవునితో మంత్రోచ్చారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపేందుకు మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మంత్రోచ్చారణ చేసినాయి. కాబట్టి అవి మనం ఒక్కొక్కటిగా ఈరోజు చూసేదానికైతే చూద్దాము. అయితే మొదటిగా మనకేంటంటే కనుక ఇది సెంట్ బాటిల్. ఈ సెంట్ బాటిల్ ఎవరికైనా జాబ్ ప్రాబ్లం ఉంది, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఏదైనా బిజినెస్ పెట్టుకోలేకపోతున్నాను అనుకున్న వారికి, ఏదైనా నన్ను పెట్టి పీడిస్తుందండి, ఏదో నిద్ర పట్టట్లేదు, నేను బయటకు వెళ్తే ఏ పని అవ్వట్లేదు అనుకున్న వారికి సెంటు అద్భుతంగా పనిచేస్తుంది. సరసమైన ధరలను వారి వద్దకు మనం చేరుస్తున్నాం. కాబట్టి ఈ సెంటుతో పాటు మన దగ్గర చాలా ఉన్నాయి. ఇంకను ఈ సెంట్ ఒకటి మంత్రోచ్చారణ చేసి పంపిస్తాం. మరొకటి వచ్చేసి కియామాల. కరంగిలి కాదండి, ఇది కియా. ఇది వచ్చేసి మనకి కియామాల అంటారు. ఈ కియామాల కూడా అద్భుతమైన ప్రతిఫలాలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీర్చేందుకు ఇది మనం కేవలం మంత్రోచ్చారణ చేసి పంపిస్తాం. పవిత్రంగా ఏం ఉండే అవసరం లేదు. ఇలా ఉండాలా, నియమాలు ఉండాలా, తినకూడదా, అలా ఏం లేదు. నైట్ పూట తీసేసి పనుకుంటే, హ్యాంగింగ్ చేసి పడుకుంటే సరిపోతుంది. పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. కొన్ని రోజులు ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ధరించేటువంటిది కియామాల. సరసమైన ధరలో మంత్రోచ్చారణ చేసి మరి వారి సమస్య మార్గానికి చూపించడానికి ఉంటుంది. ఇకపోతే వాస్తు ప్రకారంగా కూడా మనకి బాడీలో అంతా బాగుందంటే సరిపోదు, వాస్తు ప్రకారం కూడా సరిగా ఉండాలి. ఒకవేళ ఇంట్లో ఏదైనా చెడు నెగిటివ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా, గుర్రం నాడ, ఇది గుర్రపు నాడ, ఇది మంత్రోచ్చారణ చేసి, ఇది మనకి గుర్రపు నాడ మంత్రోచ్చారణ చేసేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ గుర్రం నాడాలో ఉన్నటువంటి క్రియ ప్రక్రియలు చాలా ఉన్నాయి. దీని మంత్రం 3 రోజులు పడుతుందండి. 1,25,000 సార్లు దీని మంత్రం చేయాలి. ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోయేలా ఉంటుంది. కాబట్టి ఇది గుర్రం నాడ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల అశుభాలు కూడా తొలగిపోతాయి. చెడు కళలు, చెడు దీవెనలు, మనిషి తిరిగినట్టు ఉంటాం, ఆత్మ తిరిగినట్లు ఉంటాం, నిద్ర పట్టట్లేదు, ఆందోళన, చికాకు, ఇంటికి వెళ్ళాలని పీయట్లేదు, అన్నీ తగ్గిపోతాయి గుర్రం నాడ పెట్టుకుంటే చాలు. ఇది చాలా ప్రాసిద్ధి చెందింది, ప్రత్యేకమైనది, పాత గుర్రాల నుంచి తీసినటువంటి నాడ అనమాట. ఇది చాలా ప్రత్యేకత మన దగ్గర. ఇకపోతే ఇంకోటి ఉంది. వాస్తు ప్రకారంగా మనము 12 రకాల
క్రియలు, చెట్టు క్రియలు తీసుకొని, ఆ చెట్టు క్రియలు చెప్పాలన్నా మనకు సమయం లేదు, లేకపోతే ప్రతి ఒక్కటి నేను చెప్తా. ఆ చెట్టు క్రియలు తీసుకొని మనం ఒక ముడుపులా తయారు చేస్తున్నాం. ఈ ముడుపును గనక ఇంటికి, కొత్తగా కట్టిన ఇంటికి, కట్టకపోయే ఇంటికి, సగంలో ఆగిపోయిన ఇళ్ళకి, ఇంకేదైనా నరఘోషం ఉందా మా ఇంటికి, నాకు ఏం అర్థం కావట్లేదు, ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నా, ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం బాగాలేదు అనుకుంటారు, ఆరోగ్యం బాగాలేదు అంటారు, విడిపోయామంటారు. ఇలాంటి వాళ్ళకందరికీ ఇంటికి దిష్టి తీయాలి. ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది, 4 వస్తాయి. ఇది ఇంటికి దిష్టి తీయాలి 3 రోజులకు ఒకసారి. ఇంటికి దిష్టి తీస్తే అబ్బా ఇది మంత్రం చేసిస్తాం కాబట్టి ఇక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టే కాదు, ఆ ఇంటికి చూడాలన్నా భయం వస్తుంది. ఒక సింహం ఉన్నట్టు ఇంట్లో అలా ఉంటుందన్నమాట ఇది. అందుకని ఇది కూడా మనం సరసమైన ధరల్లోనే వారి వద్దకే చేర్చడం జరుగుతూ ఉంది. మరొకటి ఉంది, అది ఏంటంటే కనుక రూపు. ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి రూపు. ఇలా చూసినట్టయితే కనుక సూర్యుని రూపు అంటారు. ఇది సూర్యునికి సంబంధించినట్టు రూపు. ఎవరైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, జాబులో వెసులుబాటు లేదు, ఏమో గురువుగారు ఆ సంతకం పెడితే నా జాబ్ వచ్చేస్తుంది, సగంగా అయిపోతుంది అంతాను, విదేశాలకు వెళ్ళాలనుకున్న కావట్లేదు, జాబులో కావట్లేదు అనుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రాజుగా ఉండేందుకు పనిచేసేటువంటి తీరి ఇది బాగుంటుంది. కాబట్టి ఇది మనం సరస్వతి ధరల్లోనే వద్దకి చేర్చడం జరుగుతుంది. ఇది సిల్వర్లో లభిస్తుంది అనమాట మన దగ్గర. మంత్రోచ్చారణ చేసి ఇది రవికి సంబంధించినటువంటి రూపు. ఎవరినైనా భయం పడుతున్నా, ఎవరైనా ఆందోళన ఉన్నా, సరిగా మాట్లాడలేకపోయినా ఇది పనిచేస్తుంది. ఇది రూపు. ఇకపోతే ఇది ఈగలు అంటారన్నమాట, గర్ధ. అదే గరుత్మంతుని అంటారు. ఇది చాలా పవిత్ర పూర్తయింది గరుత్మంతుని రూపు. ఇది దొరికిందా అస్సలు వారి లైఫ్ అదృష్టం ఇక తీరిపోయినట్టు. మనకి ఎవరైనా సరే భయపడుతున్నారా, ఎవరైనా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారా, భార్యాభర్తలు విడిపోయి ఉన్నారా, పిల్లలు కలగట్లేదా, గరుత్మంతుని రూపు. ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకున్నారా, ఆరోగ్యం బాగలేదా, గరుత్మంతుని రూపు. ఈ రూపు ధరిస్తే మామూలు ఎక్కడైనా జరుగుతాయి, కానీ మంత్రోచ్చారణ చాలా ఇంపార్టెంట్. మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా సరే మన గరుత్మంతుని రూపు సరసమైన ధరల్లోనే మనం ప్రేక్షకుల వద్దకి లభిస్తూ ఉన్నాము. ఇకపోతే ఇది నాగమణి. ప్రతి ఒక్కరికి ఎంతవరకు తెలుసు నాకు తెలియదు. ఈ నాగమణి నరదిష్టి నరఘోషే కాదు, ఆర్థిక పరమైన సమస్యలే కాదు, మరొకటి ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఆ పెళ్లి కాకుండా ఉండేందుకు వీరికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, రాహుకేతు దోషం, శుక్రదోషం, ఇలాంటి దోషాలు ఏమైనా బాధపడుతున్నారా, పెళ్లిళ్ళు కాకుండా ఉన్నారా, ఇంకేమైనా బాధిస్తుందా మిమ్మల్ని, అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది. ఇది సాలగ్రామముల కన్నా గొప్పగా ఉంటుంది. ఆ ఒక శివ భగవానుడు విష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపు ఈ యొక్క నాగమణి. ఈ నాగమణిని నేను మంత్రం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తున్నా, ఫ్రీగానే ఇచ్చేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా ఇస్తున్నా నేను. ఇది దొరకడం అనేది నా అదృష్టం, ఇది వారు పొందడం అనేది కూడా వారి అదృష్టం. ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు, అలానే వారు దిష్టి దోషాలు దిష్టి తీసుకొని కాల్ చేయవచ్చు. ఈ 2 చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది. ఈ నాగమణి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నా. ఎవరికైనా కావాలంటే కొరియర్ ఛార్జెస్ ఇస్తే ఇది నేను ఫ్రీగా పంపించేస్తా. ఇన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉంటే ఇంకా ఎవరికండి మంచి జరగదు, ఎక్కడండి వేలు పెట్టుకునేది. ఇన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి. మనల్ని సంప్రదిస్తే కనుక వారి అదృష్టం తీరినట్టే. వారికి ఎలాంటి పరిష్కారమైనా మనం చూపించడానికి ఉన్నాం కాబట్టి, అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఎదగడానికైనా మనకి చెడు ప్రయోగాలు, చెడు ప్రక్రియలతో పాటు మందు పెట్టడం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనిషి జీవితంలో. ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఏ రాశి వారికైనా నక్షత్రం బాగుంది, రాశి బాగుంది, దశ బాగుంది, అంతర్దశ బాగుంది కాదు, కానీ ఇవన్నీ కూడా చూసుకునేది ఎదుటి వరకు శక్తులు ఎవరో మిత్రులు ఎవరో కూడా ఈ రోజులో తెలియలేకపోతుంది. కాబట్టి అవన్నీ కూడా మనం ఏం జరిగినాయి, ఏం చేయలేకపోతున్నాను, ఎటువంటి ప్రయోజనం దొరకట్లేదు, నాకు ఎటువంటి సదుపాయం లేదు, వనరు లేదు, వసతి లేదు అనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక వారికి మనం నీలగిరి అని చెప్పేసి ఈ యొక్క ముడుపు, ఇది మనము ఈ యొక్క యంత్రం ఉంటుంది. ఇక్కడ మనకి ఇగో మూలికలు ఉంటాయి. ఇది 42 రకాల చెట్ల నుంచి తీసినటువంటి మూలికలు. ఇది అండమాన్ అడవుల్లో దొరకాల్సిన జనానికి ఇది మన దగ్గర లభిస్తుంది అనమాట, లభ్యపడుతుంది. ఇది మనం ఆరావళి పర్వతం అని కలకత్తాలో ఉంటుంది. ఆరావళి పర్వతం నుంచి తెచ్చినటువంటి మూలికలు అనమాట ఇవన్నీ. సంజీవిని కూడా ఉంటుండొచ్చు ఇందులో. ఇది పునర్జన్మ అన్నమాట. వీరికి అన్ని రకాల ప్రాప్తి పొందేందుకు ఈ మూలికల్ని ముడుపుగా చేసి ఇస్తున్నాం. ఇది ఏం చేయాలి తెలుసా, ఈ మూలికలు ముడుపు చేసి ఇవి మనము స్నానం చేస్తాం కదా, ఆ స్నానం చేసేటువంటి వాటర్లో ఇవి వేసి కాచుకోవాలి.
ఆ కాచినటువంటి వాటర్ని స్నానం చేయాలి. ఇక మన బాడీ మీద కాదు, మన లోపల కాదు, మన ఇంట్లో కాదు, ఎక్కడున్నా కూడా ఆ చెడు అనేది మన దగ్గర రాదిక. మనము పటిష్టంగా ఉంటాం. ఏదో సిమెంట్తో చేస్తే పటిష్టంగా ఉంటుంది కదా, అదే కనుక బలంగా ఉంటాం అనమాట. అలాంటి మన దగ్గర సరస్వతి ధరలోనే ప్రేక్షకులకు లభించేదానికి ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వారి వద్దకైతే పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. వీరికి పరిహారాలు అయితే చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ వీరికి ఏంటంటే అన్ని పరిహారాలు వీరికి అవసరం లేదు. గ్రహాలన్నీ వీరికి సానుకూలంగా ఉన్నాయి కాబట్టి కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఒకటి, ప్రతిరోజు కూడా వీరికి కుదిరితే కనుక ఉదయం సమయంలో నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయాలి. ఆ ప్రదక్షిణాలు చేసేటప్పుడు వీరు నవధాన్యాలు తీసుకుని వెళ్ళాలి. ఈ నవధాన్యాలు తీసుకెళ్ళి అన్ని రకాల ఆ 9 గ్రహాల విగ్రహాల మీద పోసుకుంటూ వీరు 11 ప్రదక్షిణాలు చేసుకుంటే కనుక అది వీరికి అద్భుతమైనటువంటి అవకాశం. అలానే మారేడు చెట్టు, లేదంటే కనుక తెల్ల గన్నేరు చెట్టు, లేదు అంటే కనుక రావి చెట్టు, వేప చెట్టు, చెట్లు, అరటి చెట్టు ఏదున్నా సరే ఆ చెట్టు పాదిలో ఒక కనీసం 2-3 చెమ్ములు నీరన్న కూడా అక్కడ పోయాలి. నీరు పోసేటప్పుడు దాంట్లో కండ చక్కెర కానీ, పటిక బెల్లం కానీ, లేకుంటే ఇక్కడ కండ మిశ్రి కానీ, లేదు అంటే కనుక బెల్లం అందులో వేసి, యాలకులు, ఇలాచి అందులో వేసి, లవంగా వేసి కనుక వారు ఆ నీరు పోసినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి ఆర్థికమైనటువంటి స్థితిగతులు, ఆరోగ్య స్థితిగతులే కాకుండా మంచి సానుకూలమైన పరిస్థితి, మైండ్ ఆలోచన ప్రకారంగా అన్ని రకాలుగా బాగుండేందుకు బాగుంటుంది. కాబట్టి ఈ రకమైన పరిహారం చేసుకోవాలి. ప్రతిరోజు వీరుగా సొంతగా చేసుకోవాల్సిన పరిహారం ఒకటి ఉన్నది. అది ఏంటంటే కనుక వీరికి వీరే చేసుకోవాల్సింది గుమ్మడికాయ. వారంలో ఒకసారి అయినా సరే ఒక చిన్నపాటి గుమ్మడికాయ తెచ్చుకొని వీరికి వీరే దిష్టి తీసుకొని ఎక్కడైనా పొదలుగాని చెట్లలో కానీ, పారేడు నీటిలో కానీ ఈ గుమ్మడికాయను వేసేయాలి. పగలగొట్టకుండా గుమ్మడికాయను వేసేయాలి. అలా వేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి నరదిష్టి, నరప్రభావం, శత్రుపీడ, శత్రుబాధ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా కుదిటి పడతాయి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వైట్ అండ్ బ్లాక్ రెండు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. అందులో రెడ్ కూడా వీరికి ఈ మాసంలో అద్భుతం కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే నెంబరు 6, 9 నెంబర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి రోజు బుధవారం, శనివారం అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది. కాబట్టి ఆదివారం కూడా వీరికి సెకండ్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు. ఇకపోతే నవగ్రహాలు, గ్రహాలు సానుకూలంగా ఉండేందుకు ప్రతిరోజు పాలన చేసినటువంటి నెంబర్ ఈ మిథున రాశి వారు ప్రతిరోజు పాలన చేస్తున్న నెంబర్ 5969259259 ఈ నెంబర్ని పాలన చేసుకున్నట్టయితే కనుక 190 అంటే 190 సార్లు వీరు ప్రతిరోజు కూడా పాలన చేయాలి. ఇవి చేస్తూ జీవితాన్ని ఎలాగా సుఖంగా గడపాలి అనేది వీరు గుణపాఠంగా కాదు పాఠంగా నేర్చుకొని ఎదుటి వారికి కూడా వారు అనుభవాన్ని పెట్టుకోవచ్చు. కానీ సుఖంగా జీవితాన్ని కొనసాగించవచ్చు. జై శ్రీమన్నారాయణ.